an injustice, political injustice. He has fallen as a prey for political injustice. How can the state government make such a move? Our Honorable Chief Minister Revanth Reddy sir has also stated that a person like Allu Arjun, he is just a cinema person. వీళ్ళు సినిమా మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు, సో దానికోసం డబ్బు కోసం ఇలాంటి విషయాలు కండక్ట్ చేయడం, ఇలాంటి థియేటర్కి వెళ్ళడం. మై క్వశ్చన్ ఇస్, he himself has said that he has been to Sandhya Theatre which is in Hyderabad for the past 20 years. నేను వెళ్తున్నాను, దాదాపు 30 సార్లు పైన నేను అక్కడ సినిమా చూడడానికి వెళ్ళాను అని మెన్షన్ చేశారు, అల్లు అర్జున్ గారు చెప్పారు. ఇలా ఉండే సమయంలో there could have been lot of accidents could have happened, right? Okay, one such accident has already happened. Okay, it has happened. We are feeling very 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 sorry for the deceased person. ఆవిడ చనిపోయిన ఆవిడ కోసం చాలా అందరూ, nobody is saying it is like it's okay chalenge, no, we are feeling every person will feel very sorry, and we pray for that 9 years old son, her son, the deceased person's son who is admitted in the hospital. We pray for the betterment of the child to recover, and also Allu Arjun sir's family has promised to pay at least a minimum of 25 lakhs as a వాళ్ళకి హెల్ప్ చేయడానికి. జరిగింది ఏదో జరిగిపోయింది, బట్ దీనికి డైరెక్ట్గా అల్లు అర్జున్ గారిని బ్లేమ్ చేసి ఇది ఒక నార్మల్ అయిన ఒక సంఘటన అంటే ఓకే, బట్ వై అన్ ఎఫ్ఐఆర్ ఫర్ దిస్? వై హీ హ్యాస్ టు బి అరెస్టెడ్ యాజ్ ఇఫ్ ఏదో పెద్ద క్రైమ్ చేసినట్టుగా ఆయన బెడ్రూమ్కి వెళ్ళి ఒక క్రిమినల్ పర్సన్ లాగా ఆయన్ని అరెస్ట్ చేయడానికి ఏం అవసరం ఇక్కడ? హీ ఈజ్ నాట్ అ పర్సన్ హూ ఈస్ ట్రైంగ్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద సొసైటీ. Anybody can spot out Allu Arjun garu. He does not have to disguise himself and go anywhere. So ala unnappudu this is definitely a conspiracy is being involved. Okay, మీరు అడగొచ్చు, ఇది మీరు ఎందుకు వచ్చి అడుగుతున్నారు, మీరు సింగర్ కదా, మీరు ఎందుకు వచ్చి అడుగుతున్నారు? సరే, ఇది రేపు నాకు కూడా జరగవచ్చు. ఇలాంటి విషయాలు జరుగుతూనే ఉంటే హౌ రూల్స్ అనేది, ఎస్ రూల్స్ ఆర్ కామన్ ఫర్ ఎవ్రీబడి, ఎస్. అల్లు అర్జున్ సార్ ప్రాణం అంటే చాలా గొప్పది, ఆవిడ ప్రాణం అంటే చాలా తక్కువ అని ఒక మాట అనవచ్చు. లెట్ మీ ఆస్క్ యూ ఎ క్వశ్చన్. ఇఫ్ ద సేమ్ థింగ్ హ్యాస్ హ్యాపెన్ టు అల్లు అర్జున్ గారు, వాట్ వుడ్ బి ద స్టాండ్ ఆఫ్ ద గవర్నమెంట్? ఆ ఒక సంఘటన జరిగిన చోటలో ఒకవేళ ఆవిడకి జరిగిన ఆ విషయం ఒకవేళ కనుక ఆడియన్స్లో ఏదో ఒకటి చేసి, అలాంటి చాలా విషయాలు జరుగుతున్నాయి కదా సార్. ఒక ఆర్టిస్ట్, ఒక సెలబ్రిటీ వెళ్తూ ఉంటే అమ్మాయిలంటే చేతుల్ని నొక్కడం, గాజులు, నాకే ఇది కొన్నిసార్లు జరిగింది, చేతులు నొక్కేస్తారు, గాజులు బ్రేక్ అయిపోతాయి. ఐ స్టార్టెడ్ బ్లీడింగ్ ఆల్సో ఫ్రమ్ మై హ్యాండ్, రక్తం కూడా వచ్చేసింది. అలాంటి విషయాలు కూడా జరుగుతున్నాయి. ఒకవేళ కనుక అల్లు అర్జున్ గారికి జనాలు వల్ల ఏదైనా జరిగి ఉంటే హూ ఈస్ గోయింగ్ టు బి రెస్పాన్సిబుల్? డెఫినెట్లీ నాట్ ద గవర్నమెంట్ ఈస్ నాట్ గోయింగ్ టు టేక్ రెస్పాన్సిబుల్, రైట్? మన సీఎం గారు కానీ, ఎక్స్ సీఎం గారు కానీ, నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ, ఈవెన్ ఇన్ తమిళనాడు, ఇలాంటి ట్రాజిడీ విషయాలు కొన్ని జరిగినాయి. జరిగినప్పుడు ద గవర్నమెంట్ కెనాట్ టేక్, ద గవర్నమెంట్ డిడ్ నాట్ టేక్ complete responsibility on it because it is treated as an accident. ఇలా జరిగింది, మేము రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ద థియేటర్ మేనేజ్మెంట్ అండ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ మస్ట్, దే ఆర్ ద పీపుల్ హూ మస్ట్ హ్యావ్ టేకన్ ద రెస్పాన్సిబిలిటీ కరెక్ట్లీ. సార్, అల్లు అర్జున్ గారు వచ్చారంటే ఫ్యాన్స్ని చూడడానికి, హాయ్ చెప్పడానికి, పుష్ప అంటే ఫైర్, ఫ్లవర్ కాదు ఫైర్ అని ఆ డైలాగ్ చెప్పడం మీద, బికాజ్ హీఈస్ అన్ యాక్టర్, ఆయన దాని మీదే కాన్సన్ట్రేట్ చేయాలి. నేను ఒక సింగర్, నేను పాడబోతున్నానంటే మైక్ సరిగా పనిచేస్తుందా, పాడేది జనాలకి వినిపిస్తుందా, మనం శృతి తాళంతో నేర్చుకున్న విషయాన్ని కరెక్ట్గా పాడుతున్నామా లేదా, దీని మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. బాకీ విషయాల మీద ఎట్లా కాన్సన్ట్రేషన్ ఎవరికి చేయాలి, దానికోసం ఒక్కొక్కరికి ఉన్నారు. రెస్పాన్సిబిలిటీ అంటే ఓన్లీ పోలీస్, ఓన్లీ ద లా డిపార్ట్మెంట్, ఓన్లీ దే మస్ట్ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ అనేది కాదు. రెస్పాన్సిబిలిటీ అంటే మన ఒక్కొక్కరికి అన్ని విధానంలో రెస్పాన్సిబిలిటీ ఉన్నాయి. So this is what I wanted to convey, that there is definitely a conspiracy, because ఇది ఒకవేళ సంఘటన, ఇది జస్ట్ అన్ యాక్సిడెంట్ అని ట్రీట్ చేసి ఉంటే గనక, then why this complaint is being raised upon Mr. Allu Arjun garu? That's my question. So ఇది
I also belong to the film fraternity. I was a playback singer right from the age of 5, and I have been in this industry for more than 35 years. I have been as a child artist, I have been as a dubbing artist. My father, late